తప్పనిసరి దీనికి. నేనొక మంత్లీ సాలరీ ఎంప్లాయీ అనమాట. నాకు 50,000 ఇన్‌కమ్ వస్తది. సో, నేను కొంచెం సేవింగ్స్‌ని నాకు 3 ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఒకటి ల్యాండ్, 2 గోల్డ్, ఇంకోటి మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్స్ అనుకోండి. యాహ్! ఏది బెటర్ సార్ మూడిట్లో? ఏది బెటర్ అనేది ఇట్స్ లైక్ అంటే ఇప్పుడు 4 ఫ్రూట్స్ పెట్టి ఏది బెటర్ అనేది అన్ని ఫ్రూట్సే. సో, ఇక్కడ అందుకే అంటే బెస్ట్ హ్యూజ్ ఎక్కువ రిటర్న్స్ నాకు దీంట్లో. ఎక్కువ రిటర్న్స్ అని ఏం లేదండి. ఇట్స్ ఆల్ అబౌట్ నీ టైమ్ హొరైజన్, నీ రిస్క్ ప్రొఫైల్, నీ పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఓకే. అండ్ నీ టైమ్ ఫర్ ఆ ఇన్వెస్ట్‌మెంట్ గ్రో అవుతదా లేదా అని తెలియడం. నీకు టైం ఉందండి మార్కెట్ స్టడీ షేర్‌లో పెట్టండి, స్టాక్స్‌లో పెట్టండి అండ్ దట్ టు లాంగ్ టర్మ్‌కి. ఆర్ షార్ట్ టర్మ్‌లో ట్రేడ్ చేస్తాను నాలెడ్జ్ ఉందంటే చేసేసుకోండి. ఓకే. అలా కాదు నాకు సఫిషియెంట్ క్యాపిటల్ ఉంది, ఎక్కువ అమౌంట్ ఉంది, ఆ ఏరియా నాకు గురించి ఐడియా ఉంది, బాగా పెరుగుతుందని నేను విన్నాను. ఎందుకంటే ల్యాండ్‌లు కూడా దేర్ ఇస్ నో యూనిఫార్మిటీ. కొన్ని చోట్ల పెట్టింది వాల్యూ కూడా తగ్గిపోతుంది. ఓకే. సో, అది నీకు ఐడియా ఉంది అంటే ఫెయిర్ వాల్యూ ఉందంటే అందులో పెట్టుకో. నాకు ఎక్కువ ఐడియా లేదు, టైం లేదు. బట్ నాకు ఎఫ్‌డి వద్దు, కొంచెం మంచి రిటర్న్స్ కావాలి. మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుకోండి. నేను ఎవరిని నమ్మను. నాకు ఏ రోజైనా డబ్బులు కావాలి, నా ఫ్యామిలీలో ఇంతకుముందు గోల్డ్ ఎప్పుడు మంచి హెల్ప్ చేసింది, గోల్డ్‌లో పెట్టుకోవచ్చు. సో, దీస్ ఆల్ ప్రతి ఒక్క ఇన్వెస్ట్‌మెంట్ యాసెట్లు ఉన్నాయి కదా, దానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. దాన్ని బట్టి కొద్దిమంది అసలు వేరే వాడిని నమ్మరు, గోల్డ్‌ని నమ్ముతారు. సో, దేర్ ఇస్ నథింగ్ రాంగ్. అది రైట్ ఆర్ రాంగ్‌గా చెప్పట్లే. గోల్డ్ జనరల్‌గా మీకు మీరు హిస్టారిక్ యావరేజ్ తీసుకుంటే 5-6% పెరుగుతుంది. 5-6% అది మోస్ట్లీ యూనిఫామ్. గోల్డ్ యూనిఫామ్. అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేస్తాయి అమౌంట్ ఇన్‌స్టంట్. యెస్, మ్యూచువల్ ఫండ్స్ లో కూడా అదే అంటున్నాను. సో, లిక్విడిటీ గోల్డ్ కి కావాలంటే అమ్మేసేసి ఇమీడియట్ గా వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ లో 2 days పడుతుంది. ఏది ఈక్విటీ అయితే, లిక్విడ్ అయితే 1 day పడుతుంది. స్టాక్స్ లో కూడా నెక్స్ట్ డే వస్తాయి, ఆర్ సేమ్ డే స్క్వేర్ ఆఫ్ చేసినా నెక్స్ట్ డే డబ్బులు వస్తాయి. అప్స్ ఆర్ డౌన్స్ అనేది తెలియదు, ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ. గోల్డ్ యూజువల్లీ లాంగ్ టర్మ్ లో ఎప్పుడు పెరుగుతాయి, సేమ్ స్టాక్స్ కూడా కానీ మ్యూచువల్ ఫండ్స్ కూడా లాంగ్ టర్మ్ లో పెరుగుతాయి. ల్యాండ్ లో లిక్విడిటీ ఉండదు, పెరగచ్చు, బట్ నువ్వు అమ్ముదామన్నప్పుడు బయర్ దొరకకపోవచ్చు. సో, లిక్విడిటీ యూజువల్లీ ల్యాండ్స్ లో ఆర్ ఎనీ రియల్ ఎస్టేట్ లో లిక్విడిటీ అంత ఈజీ కాదు. అందుకే చాలా ఎక్సెస్ అమౌంట్ ఉంది, మనకు అవసరం లేదు ఇమీడియట్ గా అంటేనే అందులో పెట్టాలి. నీకు ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియదు అన్నప్పుడు నాకు కొంచెం కావాలి అంటే గోల్డ్. సో, అందుకే ఏమంటారంటే మీ క్వశ్చన్ యాక్చువల్లీ లీడ్స్ టు వాట్ వీ డూ రెగ్యులర్లీ. ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ పోర్ట్ఫోలియో ప్లానింగ్ చేస్తాం. ఎవరు కూడా డోంట్ కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు. ఎందుకు అంటే ఇదే అనమాట పర్పస్. నీ దగ్గర ఉన్న నువ్వు నెలకి 20,000 సేవ్ చేస్తున్నావు అనుకోండి, 20,000 మొత్తం ఐడియల్ గా ఒక దగ్గర పెట్టకుండా కొంచెం ఒక 30% గోల్డ్ లో పెట్టుకొని, ఒక 30% టువర్డ్స్ రియల్ ఎస్టేట్. ఒక్కసారి కొనలేము, మనకు వచ్చే 7,000-8,000తో ఒకసారి కొనలేము, బట్ కొంచెం పక్కన అక్యుములేట్ చేసుకుంటూ ఒక 10% లాంగ్ టర్మ్ షేర్స్ కి, ఆర్ ఇంకొక 30% కలిపి 30-20% మ్యూచువల్ ఫండ్ షేర్స్ పెట్టేసుకుంటే, దీనివల్ల ఏమవుతుందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నీ పోర్ట్ఫోలియో డైవర్స్ అవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. సో, నువ్వు యూజువల్ అంత డబ్బులు అన్ని ఒకేసారి అవసరం వాడవు. వాడాల్సిన అమౌంట్ కావాలంటే గోల్డ్ ఉంచుకోవచ్చు, లేదంటే ఆర్ నీకు అవసరం ఉంటే మ్యూచువల్ ఫండ్ తీయొచ్చు. సో, అందుకే డైవర్సిఫై చేసుకోవడం, పోర్ట్ఫోలియో బిల్డింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకే ఎవరైనా సేన్ గా ఎవరైనా ఆలోచించే డబ్బులు సేవ్ చేసే వాళ్ళు ఒక చోట పెట్టరు. ఈవెన్ ఫర్గెట్ అబౌట్ ఇన్ని యాసెట్స్ లో, ఈవెన్ ఒక్క యాసెట్ లో పెట్టినా అన్ని ల్యాండ్లు అంత డబ్బులు ఒక ల్యాండ్ లో పెట్టరు. డబ్బులు సఫిషియెంట్ గా ఉంటే 3-4 చోట్ల పెడతారు. స్టాక్స్ కూడా అంతే, 3-4 స్టాక్స్ పెడతారు. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒక దగ్గర వాళ్ళు 2-3 రకాల్లో పెడతారు. సో, ఫస్ట్ థింగ్ ఈ స్టార్ట్ సేవింగ్. అది ఏదో రూపంలో కానివ్వండి, వెదర్ ఇట్స్ గోల్డ్, ఏదో ఒక రూపంలో సేవ్ చేయండి. ఫస్ట్ సేవింగ్ ఈజ్ ద మంచి హ్యాబిట్. సో, వేరే అన్ని ఖర్చు పెట్టే హ్యాబిట్లు ఆర్ వేరే అలవాట్ల కన్నా సేవింగ్ ఈజ్ మంచి అలవాటు. అది అలాగే పెట్టిన వేస్ట్. మన ఇన్ఫ్లేషన్ అంటారు కాబట్టి అది మన డబ్బుల వాల్యూ ప్రతిరోజు పడిపోతుంది కానీ. సో, అందుకే ఫస్ట్ సేవ్ చేయాలి. సేవ్ చేయడం అలవాటు అయ్యాక ఎక్కడ మంచి సేవ్ చేద్దామని, అది నీ పర్పస్ ను బట్టి. ఎవరు కూడా నువ్వు గోల్డ్ మంచిది, ఇది మంచిది అంటే నమ్మద్దు. బికాస్ ఇట్స్ జనరిక్ అడ్వైస్. ఇట్ ఇస్ నెవర్ మంచిది అనేది ఏమీ లేదు.